నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతీపీఠ ట్రిపుల్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహతంత్రి గారు ఉన్నారు. గురువు గారు వచ్చేసి కేరళ పద్ధతిలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మోహిని చక్రం, అలాగే ముఖ చిత్రము, హస్తరేఖలు, గవ్వలు, పాచికలతో పాటు గురువు గారు స్పెషల్ గా జాతకం చూస్తూ ఉంటారు. గురువు గారిని సంప్రదించాలి, ఎటువంటి డౌట్స్ ఉన్నది గురువు గారిని సంప్రదించాలనుకుంటే కింద నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నంబర్ ని సంప్రదించగలరు. అలాగే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము. గురుగారితో మాట్లాడదాం. గురుగారు, మనం చాలా పరిహారాలు చెప్పుకుంటూ వచ్చాం. అలాగే దుష్టగ్రహం అనుకుంటూ ఉంటారు చాలా మందికి, దుష్టగ్రహాలు ఉన్నాయి అనేసి. దుష్టగ్రహ నివారణ కోసం మనం ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు ప్రేక్షకుల కోసం. ఖచ్చితంగా మనకు మనకు చెడు దిష్టి గ్రహాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఏమైనా చేసిన అంటే బ్లాక్ మ్యాజిక్స్ ఏమైనా చేసినా మనకు మనీ పరంగా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఇంట్లో గొడవలు అవన్నీ ఉంటుంటాయి. మ్యారేజ్ కాకపోవడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం, ఎన్నో తరచు అనారోగ్యం, తరచు హాస్పిటల్కి వెళ్ళడం, చిన్న పిల్లలు ఎప్పుడు ఏడుస్తున్నాడు, ఇలాంటి కొడుకుని ఇంట్లో ప్రాబ్లమ్ జరుగుతుంది. ప్రయోగ బాధలు అనుకోండి, దుష్టగ్రహ ప్రాబ్లం, దిష్టి దోషం అనుకోండి, ఏమనుకోండి, అవన్నీ కూడా ఎలా తొలగించుకోవాలి, ఏ విధంగా చేయలేం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. ఓకే, ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళాం. ఓకేనా? స్వామి చేసిన సురుముత్తారు అర్చన ఆరింగ బాలపణ ఎరుమేలి ధర్మ శాస్త్ర శబరిగిరీష్ అని హరి అసుదన్న జ్యోతి స్వరూపం ఉమావతి రమావతి భాగ్యపుత్రం శ్రీ కృష్ణామదేవాయన వల్లభాయన స్వామి చేసాం. ఏది అలాంటి దోషం అనుకున్నాం. సరే, మీకు అర్థమైపోతుంది నాకు ఏదో జరిగింది, మన గ్రహాలు బాగాలేవో, టైం బాగాలేదు, లేకపోతే దుష్ట గ్రహాలు బాగాలేవు, రెండు చేసి శత్రువుని అవసరం, శత్రువులు ఏమైనా ఇబ్బంది పెడితే మన దేశపోతుంది. మనకు సముద్రంలో దొరికేటి ఎన్నో రకాల మనకు దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. సముద్రం మందరం నుంచి ఎన్నో వచ్చేసాయి. అందులో లోపల ఎన్నో మనకు ఉపయోగపడేది. అందులో మన సముద్రం నుంచి వచ్చేటి ఎన్నో ఉన్నాయి. ముత్యాలు వస్తాయి, పగడాలు వస్తాయి సముద్రం నుంచే. ముత్యాలు సముద్రం నుంచి, పగడాలు సముద్రం నుంచి వస్తాయి. అన్ని ధనానికి సంబంధించి దుష్ట గ్రహాలు పోగొట్టే సిస్టమ్ కూడా అలానే ఉంటాయి. మమ్మల్ని ఏది నోడం అయితే అందులోకి వెళ్ళి వచ్చేది మన గవ్వలు. మీరు అన్ని గవ్వలు చూసి ఉంటారు. ఇది బ్లూ ఐస్ గవ్వలు అంటారు. మళ్ళీ షెల్, బ్లూ షెల్ చూడండి. బ్లూ ఐస్ అంటే మధ్యలో ఐ వచ్చి మళ్ళీ మధ్యలో వైట్ వస్తాయి, మళ్ళీ ఐ లెక్క ఉంటాయి. అవును, కన్నులానే అనిపిస్తున్నాయి. ఇట్లా బ్లూ ఐస్ గవ్వలు, బ్లూ ఐస్ గవ్వలు 7 గవ్వలు తీసుకోవాలి. 7 బ్లూ ఐస్ గవ్వలు తీసుకొని మనం శనివారం పూట మన ఇంట్లో, మనం అనుకోండి, మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో బెడ్రూమ్ అయినా సరే, దాన్ని ఒక బ్లూ కలర్ క్లాత్ లో మూటగా కట్టేసేయాలి. కట్టేసి మన నెత్తి కింద పెట్టుకుని పడుకోవాలి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని నెత్తి కింద పెట్టిన పర్లే, ఇంట్లో ఎవరైనా ఇంట్లో పెద్ద వాళ్ళ ఇంటికి నెత్తి కింద పెట్టినట్లే అందరు ఇంట్లో పెట్టుకుని పర్లే. శనివారం రోజు పెట్టుకోవాలి. మరుసటి శనివారం, సెకండ్ శనివారం, ఇంకో శనివారం వస్తే వారం అంతా ఆ శనివారం రోజు తీసుకెళ్లి దీన్ని జిల్లెడ చెట్టు వేసేయాలి. అంతే. అంటే ఈ వారం రోజులు అలా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ మన తలగడి కింద, అంటే మెత్త కింద, పిల్లో కింద పెట్టుకుని పడుకోవాలి. పడుకొని ఈ శనివారం పెట్టేసుకుని సాయంత్రం ప్రతి రోజు పెట్టుకుంటాం. మళ్ళీ వచ్చే శనివారం అనుకోండి, నెక్స్ట్ సాటర్డే రోజు దాని సాయంత్రం టైంలోనే ఆ మూట ప్లస్ మన మేకల్ యాంటీక్లాక్ షెల్ మన చేత పెట్టుకుని యాంటీక్లాక్ తీసుకొని ఎడమ చేతితోటి 7 times యాంటీక్లాక్ తిప్పేసుకుంటాం. తిప్పేసుకుని దీన్ని జిల్లెడ చెట్టు మీద వేసేస్తాం. ప్లస్ మన క్లాత్ ఉంది మన చేతిలో, ఆ జిల్లెడ చెట్టు పక్కకి కొంచెం మట్టి తీసేసి అది అందులో పెట్టేసి మూసేస్తాం. అక్కడనే ఇంటికి వచ్చేస్తాం, ఖాళీ చేతులు అడిగేసుకుంటాం, ఫ్రెష్ గా అయిపోతాం. ఇంట్లో వీళ్ళు ధూపము గీపము వేసేసుకుంటాం. మన చెడు గ్రహాలు కానీ దుష్ట గ్రహాలు ఏమైనా కూడా అన్ని వెళ్ళిపోతాయి. మనం ఇంత మంచి చెప్పిన కణు దృష్టి ఉన్నా, దుష్ట గ్రహ దృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా, ఏది ఉన్నా కూడా మనం ఏదైనా ఎన్ని కష్టాలు ఉన్నా, ఏదున్నా మనకేం ప్రాబ్లం ఉంటేనే వస్తుంటది. ఖాళీకి ముళ్ళు గుంచుకుంటేనే కదా కుంటుకుంటూ నడుస్తుంటాం. అది చెడు గ్రహాలు అండి. అంటే ఆ విధంగా మనం ఈ విధంగా తీస్తే ఒక ప్రెషర్ వల్ల వెళ్ళిపోతుంది. చిన్న ముళ్ళు లోపల ఉంటుంది కదా, అది ఎంత తీసినా రాదు. ఒక ప్రెషర్, అంటే ఇది ఒక ప్రెషర్ ని పెట్టి గుంజిస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. అదే విధంగా ఇది ఒక ప్రెషర్ తీసుకొని వస్తుంది. అందుంచి మనకి ఇవన్నీ కూడా 7 గవ్వలు పెట్టి 7 యాంటీక్లాక్ 7 సర్దిప్పేసి మనం జిల్లెడ చెట్టు వేయడం వల్ల ఆ జిల్లెడ చెట్టు వచ్చేసి చెట్టుకి వెళ్ళిపోతాం. మనంతా రిఫ్రెష్ అయిపోతాం, హ్యాపీ అయిపోతాం, అన్ని విధాలుగా బాగుంటాం. అయితే నిజంగా చెప్పాలంటే గురుగారు, మీరు చెప్పే ప్రతి రెమెడీ డిఫరెంట్ గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది రెమెడీ. గురుగారు చెప్పినట్టుగా నిజంగా అలా సఫర్ అయ్యే వాళ్ళు ఇలాంటి రెమెడీ చేసుకోవడం వల్ల చాలా అద్భుత ఫలితాలు వస్తున్నాయి. చాలా మంది ఇలాంటి రెమెడీ చేసుకుని గురువు గారిని సంప్రదించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. గురుగారు నిజంగా మీరు ఈ రెమెడీ చెప్పారు, చాలా బాగుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు.
సో కావాలంటే కింద నంబర్ ని సంప్రదించండి. గురుగారి నంబర్ కింద పడుతూ ఉంటుంది. ఏదైనా ఇబ్బందులున్నా, ఎటువంటి బాధలున్నా గురువు గారిని సంప్రదించండి. ధన్యవాదాలు గురుగారు.